ఎన్ని ఉన్నాయండి ఈ రాష్ట్రంలో పోలీసులు చేసిన పనులు? నాకు తెలియగలుగుతా. మా మీద కేసులు పెట్టమా? పోస్టులు పెడితే కేసులు పెడతారా? ఎంతకు దిగజారిపోయారు పోలీసు వ్యవస్థ వాళ్ళు నాకు అర్థం కావట్లా. పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ నేను మళ్ళీ ప్రస్తావన చేయాలని అనుకుంటున్నా. ఏమండి, పోలీసుల కారులో గంజాయి దొరికిద్దా అంటే ఏంటి అర్థం? గంజాయిని పోలీసు వారే అమ్ముతున్నారు, గంజాయిని పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో. ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. పోలీసు వ్యానుల్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బస్తాలు దొరుకుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామన్నారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికింది. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు, ఇంకో విషయం చెప్తా. క్లబ్బులు, పేకాట క్లబ్బులు, సత్యనపల్లిలో క్లబ్బు, చిలకూరుపేటలో క్లబ్బు, రేపల్లో క్లబ్బు, ఈ ఉమ్మడి జిల్లాలో 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ విధంగా నడుస్తున్నాయి? రోజుకి 20 లక్షలు ఒక్కొక్క పేకాట క్లబ్బులో లాభాలు వస్తాయి. 20 లక్షలు ఎవరెవరు పంచుకుంటారు తెలుసా? పోలీసులు పంచుకుంటారు. ఇక్కడ ఐజీ గారికి వాటాలు ఉన్నాయంట. ఇక్కడ ఉన్నటువంటి ఐజీ గారు క్లబ్బుల్లో వాటాలు తీసుకొని క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, గంజాయి అమ్మించి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మా మీద ఈ సిల్లీ కేసులు పెట్టవేంటండి? లా అండ్ ఆర్డర్ కాపాడండి సార్. పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీని అడుగుతా ఉన్నా, ఐజీని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముకొని పోలీసులే డబ్బులు సంపాదించి ఐజీ లాంటి వారికి ఓటాలు ఇస్తున్నారు. 3 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తూ ఉంటే రోజుకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటే దానిలో ఐజీకి డబ్బులు ముడతా ఉన్నాయి. ఇది నా రాజకీయ విమర్శ, నా దగ్గర సోర్స్ ఉంది, అవసరమైనప్పుడు చెప్తాను. ఎందుకు జరుగుతూ ఉన్నాయి క్లబ్బులను అడుగుతా ఉన్నా. చిలకూరుపేటలో ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? సత్యనపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? రేపల్లి ఎందుకు క్లబ్ జరుగుతూ ఉంది? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, పోలీసులు, ఐజీ గారు మొత్తం కుమ్మక్కాయ డబ్బులు సంపాదించి వాటాలు వేసుకుంటున్నారు తప్ప లా అండ్ ఆర్డర్ని కాపాడటంలా. ఎవరో శ్రీనివాసరావు అని కంప్లైంట్ ఇస్తే RRR మీద రిజిస్టర్ చేయలేదట కేసు. వాళ్ళు కోర్టు వారు అడిగారు ఎందుకు రిజిస్టర్ చేయలేదని. అంటే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ కేసు రిజిస్టర్ చేస్తారు, అనుకూలంగా లేని వారి కేసు రిజిస్టర్ చేయరు. నేను ఇచ్చిన కంప్లైంట్స్ మీద, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్స్ మీద సుయి లేదు, సై లేదు. కానీ ఎవరో ఇచ్చారంట ఒక కేసు. ఎవరో ఈయన పేరు చెప్పారు, చిగురుపాటి సత్యనారాయణ అంట, ఎలియాస్ నాని, నా మీద కేసు ఇచ్చారంట. రాంబాబు గారు పాట పెట్టారండి, ఆ పాట వెన్నుపోటు పాట అన్నారు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కాదు, అది వెన్నుపోటు పార్టీ. మళ్ళా చెప్తా. ఇలాంటి 100 పాటలు నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అవి రాజకీయ విమర్శలు తప్ప మరొకటి కాదు. దానిలో ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు. నా రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. ఉపన్యాసాల ద్వారా కొనసాగుతూ ఉంటాయి, పాటల ద్వారా కొనసాగుతూ ఉంటాయి. నేను డ్యాన్సుల ద్వారా కూడా కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ప్రక్రియ. రాజకీయంగా, వ్యంగ్యంగా చిత్రాలు వేయటం, కార్టూన్లు వేయటం అనేది, సోషల్ మీడియా చేయటం అనేది ఇది ఒక రాజకీయ సాంప్రదాయం. దాన్ని ఎదుర్కోలేక భయపడి కేసులు పెట్టి నన్నేదో మీరు చేయాలనుకుంటేనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేయాలనుకుంటేనో అది సరైనటువంటి విధానం కాదని మాత్రం చాలా స్పష్టంగా, ముఖ్యంగా పోలీసు వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా మీరు నా మీద కేసు పెట్టారు, శభాష్, ఎదుర్కొంటా. న్యాయస్థానాల్లో కేసుల్లో ఎదుర్కొంటాను. నేను పారిపోయేటటువంటి వ్యక్తిని కాదు. నేను ఇచ్చాను కంప్లైంట్స్, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని వ్యంగ్య చిత్రాలు పెట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో విచ్చలవిడిగా నీచంగా మాట్లాడుతున్నారు, కేసు రిజిస్టర్ చేయమంటే ఎందుకు రిజిస్టర్ చేయరు? నా మీద ఎందుకు రిజిస్టర్ చేస్తారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో, గుంటూరులో వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏం కావాలి అంటున్నా. ఇచ్చిన అరగంటలో రిజిస్టర్ చేశారు. ఎవరో నాని అంట, ఇచ్చిన అరగంటలో నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను సాక్ష్యాధారాలతో సహా తీసుకువెళ్తే రిజిస్టర్ చేయలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. సరే, ఓకే, నా మీద కేసు రిజిస్టర్ చేశారు, ఐ కెన్ ఫేస్ ఇన్ ది కోర్ట్. ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినంత మాత్రాన నేను నేరస్తుని అయిపోను. ఐఎమ్ ఏ లా గ్రాడ్యుయేట్. 100 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినా నేను నేరస్తుని కాదు, నేరారోపణ చేసినటువంటి వాడినే. అయితే ఇవన్నీ కోర్టులో నిరూపణ అయ్యి
నేను నేరస్తుడు నిర్ణయించేదాకా నేను నిర్దోషి అనే విషయాన్ని చట్ట ప్రకారంగా తెలిసిన వాళ్ళు గమనించాలని, నా మీద పుంఖాలుగా కేసులు రిజిస్టర్ చేసి నన్ను ఏదో చేయాలని మీరు చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది. విరమించుకోకపోతే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి నాకు చూడండి లీగల్ టీం చాలా పెద్ద టీం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కోర్టులోను, అదేవిధంగా హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మా లీగల్ టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి. మీరు మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్య చిత్రాలు పెట్టినటువంటి వారి మీద నేను కేసులు ఇస్తే రిజిస్టర్ చేయలేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పోలీసు వ్యవస్థ వీటి మీద కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయకపోతే కోర్టు ద్వారా మేము ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.